కట్టుబట్టలతో ఆనందిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆదిత్య, సునందకి ఊహించని షాక్ ఇచ్చిన శశికాంత్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే ఆదిత్య ఇంటిని వదిలి వెళ్ళిపోయాడా? శశికాంత్ సునందకి ఎటువంటి షాక్ ఇచ్చాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. జిరాఫీ అయితే ఊర్వశి నిజస్వరూపాన్ని బయట పెడతాడు. మేము దొంగతనాలు చేసి బ్రతుకుతాము, అదే మా వృత్తి అంటూ నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక ఆనంది, విన్నారు కదత్తయ్య, వీళ్ళ బుద్ధి ఏంటో ఇప్పటికైనా మీకు తెలిసిందా? ఈ జిరాఫీ ఊర్వశికి సొంత తమ్ముడు లెక్క. ఎన్నోసార్లు ఆఫీసుకు కూడా వచ్చాడు. ఈ విషయం ఆదిత్య సార్కి కూడా తెలుసు అని చెప్తూ ఉంటుంది ఆనంది. ఇప్పటికైనా ఆ ఊర్వశి నిజస్వరూపాన్ని తెలుసుకోండి. ఈ ఊర్వశే కాదు, వాళ్ళ అమ్మా నాన్న కూడా పెద్ద గజ దొంగలే అని చెప్తూ ఉంటుంది ఆనంది. వీళ్ళిద్దరూ కూడా నాకు ఎప్పుడో దొరికిపోయారు. అసలు నేను ఇంట్లోకి ఎలా వచ్చాను, వీళ్ళు నాకు ఎలా పరిచయం అయ్యి నేను వీళ్ళు ఇంట్లోకి రావడానికి వీళ్ళు నన్నెందుకు సపోర్ట్ చేశారని మీకు అనుమానం ఉంది కదా, చూపిస్తాను చూడండి అని వీడియోని చూపిస్తుంది. ఊర్వశి అమ్మా నాన్నని అందరూ దొంగతనం చేసినప్పుడు ఆనంది తీసిన వీడియోని చూపిస్తుంది. అప్పుడే ఇక వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సునంద. చూశారు కదా, ఈ విషయాన్ని మీ ముందు బయట పెడతానని వాళ్ళని బెదిరించి నేను ఇంట్లోకి వచ్చాను. ఈ ఇంట్లోకి వచ్చింది ఈ ఊర్వశి బండారాన్ని బయట పెట్టాలని నేను ఇంట్లోకి అడుగు పెట్టాను. మీరు అనుకోవచ్చు, ఈ వీడియోని ఆ రోజే చూపించవచ్చు కదా, పెళ్లి పీటల దాకా వచ్చినప్పుడు అందరి ముందు చూపించడం ఏంటి, అందరి ముందు పరువు తీయాలని చూస్తున్నావా అని మీరు నా గురించి తప్పుగా అనుకోవచ్చు. కానీ నేనప్పుడు ఆలోచించాను, ఈ ఒక్క సాక్ష్యంతోనే మీరు నమ్మరు అని. ఇప్పుడు పోలీసుల్ని తీసుకొచ్చి ఇంతలాగా సాక్ష్యాలు చూపించి నేను ఈ ఊర్వశి గురించి నిజాన్ని బయట పెడుతుంటే మీరు ఇప్పటికీ కూడా నమ్మలేదు. అందుకని ఆ రోజు నాకు అలాగే అనిపించింది, ఈ ఒక్క సాక్ష్యంతోనే మీరు నన్ను నమ్మరని. అందుకని తన బండారం సాక్ష్యాలతో సహా బయట పెట్టాలని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది ఆనంది. తర్వాత సునంద అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మా అమ్మ నాన్న నన్ను చాలా పద్ధతిగా పెంచారు అని ఊర్వశి చెప్పిన గొప్ప మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని ఊర్వశి దగ్గరికి వెళ్ళి, నన్ను నా కుటుంబాన్ని నా కొడుకుని ఇంత మోసం చేస్తావా, ఒక దొంగవయ్యుండి ఈ సునంద ఇంటి కోడలుగానే అడుగు పెట్టాలని చూస్తావా, నీకెంత ధైర్యమే, నువ్వు చేసిన పనికి నిన్ను చంపేయాలి అంటూ ఊర్వశి చంప పగలగొడుతుంది సునంద. ఇక దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఆనంది, ఆదిత్య, శశికాంత్ వీళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటారు. వాళ్ళ ప్లాను రివర్స్ అయిపోయిందని మరోపక్క జీవన, ఇందుమతి షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. అప్పుడే ఇక సునంద, నీలాంటి దాన్ని ఇప్పుడే నేను చంపేస్తానని ఊర్వశి గొంతు పట్టుకోబోతూ ఉండగా ఆనంది ఆపి, ఎందుకు మేడం మీకు అంత శ్రమ, వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తే పోలీసు వాళ్ళే చూసుకుంటారు దీని సంగతి, దీని మీద ఇంకా కేసులు ఎక్కువగానే ఉన్నాయి, ఎక్కడ దొరుకుతుందని పోలీసులు కూడా దీనికోసం వెతుకుతున్నారు, అందుకని పోలీసులకి అప్పచెప్తే పోలీసులే చూసుకుంటారు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ని పిలుస్తుంది ఆనంది. ఇన్స్పెక్టర్, దీన్ని అరెస్ట్ చేయండి అని చెప్పగానే అప్పుడే ఇక జిరాఫీని, ఊర్వశిని అరెస్ట్ చేస్తారు. ఇక ఊర్వశి అమ్మా నాన్న అక్కడి నుంచి ఎవరు చూడడం లేదని తప్పించుకొని పక్కకి పోతారు. కానీ ఊర్వశి తనని అరెస్ట్ చేయించిన ఆనంద్ మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తనని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉండగా ఊర్వశి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి, నా మెడలో తాళి లేకుండా చేసి నువ్వు సంబరపడిపోతున్నావు కదా, నా మెడలో లేని తాళి నీ మెడలో కూడా ఉండడానికి వీల్లేదు అని ఊర్వశి ఆనంద్ మెడలో ఉన్న తాళిని తెంపేస్తుంది. దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూడు, ఇప్పుడు నువ్వు కూడా తాళి లేకుండానే తిరుగు, నన్ను అరెస్ట్ చేస్తావు కదా, నువ్వు జీవితంలో ఎలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను అని ఇక అక్కడి నుంచి ఊర్వశి అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇక ఊర్వశి చేసిన పనికి ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో పంతులు గారు ముహూర్తానికి 2 నిమిషాలే టైం ఉంది అని అనడంతో అప్పుడు ఇక ఆదిత్య 2 నిమిషాలే టైం ఉందా అని వెంటనే కిందకి వచ్చి ఆనందిని
మండపానికి తీసుకువెళ్ళి తన పక్కన కూర్చోబెట్టుకొని, ఇప్పుడు నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను, శాశ్వతంగా మా పెళ్లి జరిపించండి పంతులు గారు అని ఆదిత్య అయితే అంటాడు. ఇక ఆదిత్య తీసుకున్న నిర్ణయానికి శశికాంత్ అలాగే చైతన్య ఇద్దరు కూడా క్లాప్స్ కొడుతూ ఉండగా, ఇక అంతమందిలో ఏమీ చెయ్యలేని పరిస్థితులు సునంద అలా చూస్తూ ఉండిపోతుంది. 7 అడుగులు వేస్తూ దైవ సాక్షిగా వేద మంత్రాల మధ్య ఆనంది మెడలో తిరిగి ఆదిత్య తాళి కడతాడు. చూడు ఆనంది, ఈ తాళి సాక్షిగా, ఇంతమంది పెద్దల సాక్షిగా, ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నాను, ఈసారి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నీ చెయ్యి మాత్రం నేను విడిచిపెట్టను. ఇప్పుడు మనకి జరిగిందే అసలైన పెళ్ళి. ఈ రోజు నుంచి నేను ఎప్పటికీ కూడా నీ చెయ్యి విడిచిపెట్టను ఆనంది అని ఆదిత్య అయితే ఆనందికి మాట ఇస్తాడు. అలా మాట ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకా సునంద అయితే అలా కోపంగా చూస్తూ ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది. సునంద ఇంటికి వెళ్ళిపోయాక శశికాంత్, సునంద, జీవన అందరూ కూడా వెళ్ళిపోతారు. అప్పుడే ఇక శశికాంత్ అయితే సునందతో అంటూ ఉంటాడు, సునంద అని పిలవంగానే ఓడిపోయిన ఆడది ఎలా బాధపడుతుందో నన్ను చూసి ఆనందపడదామనుకుంటున్నారా అని శశికాంత్ని అడుగుతూ ఉంటే, నువ్వు ఓడిపోలేదు, నీ కోడలు నిన్ను గెలిపించింది, అందరి ముందు నీ పరువు నిలబెట్టింది. సునంద ఎటువంటి విషయాల్లో తప్పు చేయదని మరోసారి నిరూపించింది. ఈ రోజే గనక ఆనంది ఆ ఊర్వశి బండారాన్ని బయట పెట్టకపోతే ఒక దొంగ, ఒక దుర్మార్గురాలు మన ఇంటి కోడలుగా వచ్చేది. ఆదిత్య జీవితం నాశనం అయ్యేది. ఆదిత్య జీవితాన్ని తను నాశనం చేసేది. కానీ ఆనంది సరైన సమయంలో వచ్చి ఆ పెళ్లిని చెడగొట్టి ఊర్వశిని అరెస్ట్ చేయించింది. ఆదిత్య జీవితాన్ని కాపాడింది. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో సునంద, ఆనంది చాలా మంచి అమ్మాయి. జరిగిన విషయాలన్నీ కూడా మర్చిపోయి ఆనందిని కోడలుగా ఒప్పుకో. ఆదిత్యకి ఎంత ప్రేమ ఉంటే ఆనందిని తీసుకువెళ్ళి తన మెడలో తాళి కడతాడు. ఆదిత్య మనసులో ఆనంది ఉంది. ఆదిత్యకి ఆనంది అంటే ప్రాణం. నీ కొడుకు సంతోషం కన్నా నీకేంటి ముఖ్యం? ఏమీ ముఖ్యం కాదు కదా, మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఆలోచించు సునంద అని శశికాంత్ అయితే సునందకి చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద శశికాంత్ మాటలు విని, ఆలోచిస్తానండి, ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అని చెప్తూ ఉంటుంది. ఇదంతా చూసిన జీవన, అమ్మో అత్తయ్య గారికి బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారు మావయ్య, ఇప్పుడు అత్తయ్య ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఆ ఆనందిని లోపలికి రాణిస్తుందా? హారతిచ్చి కొత్త కోడల్ని లోపలికి ఆహ్వానిస్తున్నట్టు ఆహ్వానిస్తుందేమో. ఇప్పుడు ఏం చేయాలి? అత్తయ్య గారి మనసు మారకూడదు, మళ్ళీ ఆనంది ఇంట్లోకి తిరిగి రాకూడదు అని అనుకున్న జీవన సునంద దగ్గరికైతే వెళ్తుంది. ఇక ఇదంతా జరుగుతుండగా ఇంటికైతే బయలుదేరుతూ ఉంటారు. మా చైతన్య అయితే ఇంటికి ఆదిత్యని అలాగే ఆనందిని తీసుకొని బయలుదేరుతాడు. నాకేంటో భయంగా ఉందండి. ఇప్పుడు అత్తయ్య గారు ఏమంటారో, అత్తయ్య గారు నన్ను కోడలుగా ఒప్పుకుంటారో లేదో అని చెప్తూ ఉంటుంది ఆనంది. ఏదైతే అదే జరుగుతుంది ఆనంది, నువ్వేమీ కంగారు పడుకో, నేనున్నాను కదా అని అంటూ ఉంటాడు ఆదిత్య. అమ్మ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, నాకు తెలుసు అని చైతన్య అంటూ ఉంటే ఇంతలో శశికాంత్ అయితే చైతన్యకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఎక్కడున్నారా అని అడుగుతూ ఉంటే, అన్నయ్యని వదిలిని ఇంటికి తీసుకొస్తున్నాను నాన్న అని చైతన్య అయితే చెప్తాడు. ఇక చైతన్య మాటలకి అప్పుడే శశికాంత్ తొందరగా రండిరా అని అంటూ ఉండగా, మరి మమ్మీ అని చైతన్య అడిగేసరికి, మీ మమ్మీకి నేను అంతా సర్ది చెప్పాను, తను కన్ఫ్యూజ్ అయింది. ఖచ్చితంగా ఇప్పుడు ఆనందిని కోడలుగా ఒప్పుకొని హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది. ఆ నమ్మకం నాకుంది, మీరు తొందరగా వచ్చేయండి అని శశికాంత్ అయితే చెప్తాడు. అప్పుడు ఇక శశికాంత్ మాటలకి ఇక అంటూ ఉంటుంది, ఇక ఆనంది అయితే అంటే అత్తయ్య గారికి మా మీద కోపం పోయినట్టుంది అని సంబరపడిపోతూ ఇక వాళ్ళు ఎంతో ఆనందంగా ఇంటికైతే వస్తూ ఉంటారు. ఇంతలో జీవన సునంద దగ్గరికి వెళ్తుంది. జీవన సునంద దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, ఏంటత్తయ్య ఇప్పుడు ఆనందిని హారతిచ్చి కొత్త కోడలుగా లోపలికి ఆహ్వానిస్తారా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని సునంద, జీవన ఇప్పుడు నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు.
కానీ ఆ ఊర్వశి నన్ను ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు అని చెప్తుంది సునంద. అవునత్తయ్య, మీరు చెప్పింది కరెక్టే. ఆ ఊర్వశి ఇంత మోసం చేస్తుందని నేను కూడా అనుకోలేదు. తను ఒక దొంగ క్రిమినల్ బ్రెయిన్దని అస్సలు కూడా ఊహించలేదు. ఎవ్వరికి అనుమానం రాకుండా తను చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టాలనుకుంది అని చెప్తూ ఉంటుంది అప్పుడే జీవన. కానీ ఇప్పుడు ఆనంది కేవలం ఊర్వశి బండారాన్ని బయటపెట్టి తను చేసిన తప్పుని ఇక మీరు మర్చిపోతారని ఇంట్లోకి అడుగు పెట్టాలని చూస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మావయ్య ఎప్పుడూ ఆనందికే సపోర్ట్ చేస్తారు. మావయ్య మాటలు విని మళ్ళీ ఆనందిని లోపలికి తీసుకొస్తే ఆ రోజు జరిగిన సంఘటనల్ని మళ్ళీ రిపీట్ అవుతాయి. ఈసారి ఫారెన్లో ఉన్న పూర్ణిమని తీసుకొచ్చి ఏకంగా చుట్టరికం పేరుతో ఇంట్లోనే కూర్చోబెడుతుంది. గుర్తుపెట్టుకోండి అత్తయ్య అని అంటూ ఉంటుంది జీవన. ఆ రోజు మిమ్మల్ని మీరు పెళ్ళికి ఒప్పుకోవాలని అనుకున్నారు. కానీ తనేం చేసింది? అందరి ముందు కూడా మీ పరువుని తీసేసింది. ఏ విషయమైతే ఎవ్వరికీ తెలియకూడదని మీరు కంగారు పడ్డారో, ఏ విషయమైతే ఎవరికీ తెలియకూడదని మీరు అనుకున్నారో ఆ విషయం మొత్తం కూడా బయటపడేలా చేసింది. అలాంటి ఆనంది మళ్ళీ ఇప్పుడు మారిపోయి వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు కావాలనే తను ఇదంతా చేసింది. తను చేసిన తప్పుని తను సరిదిద్దుకోలేక మళ్ళీ ఇంట్లోకి ఎలా రావాలని ఆలోచించి తను పగడ్బందీగా ప్లాన్ చేసింది. ఒకవేళ ఊర్వశి తప్పు చేస్తుంటే ఆ విషయం తను వచ్చిన రోజే చెప్పొచ్చు కదా. మీకో నాకో తను చెప్పుంటే మనం చూసుకునేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు కూడా అందరి ముందు మీ పరువునే తీసింది. మీ పరువు నిలబెట్టలేదు. ఇప్పుడు పెళ్లి పీటల దాకా వచ్చాక తను ఎలాంటి ప్లాన్ చేసిందంటే పెద్ద కోడలు వల్లే ఇంటి పరువు నిలబడుతుంది. అలాంటి పెద్ద కోడల్ని మీరు ఎందుకు ఇలా దూరం పెడుతున్నారు అని అందరూ మిమ్మల్ని అపార్థం చేసుకోవాలని, మీ గురించి అందరూ తప్పుగా ఆలోచించాలని ఆనంది ప్లాన్ చేసింది. నలుగురు ముందు పెళ్లి చేసుకుంటే ఇక గొడవ ఉండదు, కోడలుగా అడుగు పెట్టేయొచ్చని పెద్ద ప్లానే చేసి ఇప్పుడు ఆదిత్య బావగారిని కూడా మీకు దూరం చెయ్యాలని చూస్తుంది. ఇప్పుడు మావయ్య గారు మాటలు విని మీరు ఆనందిని లోపలికి రానిస్తే మాత్రం తర్వాత ఆ పూర్ణిమని తీసుకువచ్చి ఈ ఇంట్లో మళ్ళీ మీకు సవతిని చేస్తుంది. గుర్తుపెట్టుకోండి అని చెప్తూ ఉంటుంది జీవన. ఇక జీవన మాటలు మళ్ళీ సునంద వినేస్తుంది. తన మైండ్కి పూర్ణిమని తీసుకొస్తుంది అనే మాటే నచ్చడు. అస్సలు కూడా తనకి ఇష్టం ఉండదు. అలాంటిది ఇప్పుడు ఆ పూర్ణిమని తీసుకొస్తుంది అని జీవన అనేసరికి ఇక అదే మాట బలంగా నాటుకుపోతుంది. అప్పుడే ఇక సునంద మనసులో సునంద అయితే జీవన చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు దాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెడుతుంది. లేదు, ఇక ఆనందిని నేను కోడలుగా ఒప్పుకోలేను అని సునంద అయితే నిర్ణయించుకుంటుంది. ఇంతలో ఇంకా ఆదిత్య, ఆనంది, చైతన్య ముగ్గురు కూడా వస్తారు. అప్పుడే ఇక శశికాంత్ అయితే ఆగండి, మీరు అక్కడే ఉండాలి, హారతిచ్చి లోపలికి మీ అత్తయ్య గారే ఆహ్వానిస్తారు అని శశికాంత్ అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద, కిందకి రా సునంద అంటూ గట్టిగా పిలుస్తాడు. ఇక సునంద కిందకైతే వస్తుంది. సునంద వచ్చిన తరువాత అప్పుడే ఇక శశికాంత్ అయితే హారతి పళ్ళని తీసుకువచ్చి సునంద చేతికి ఇస్తాడు. సునంద చేతికి ఇచ్చి, సునంద ఆదిత్యకి, ఆనంద్కి హారతిచ్చి ఆనందంగా లోపలికి ఆహ్వానించు. ఈ రోజుతో మన ఇంటికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి. మునుపటిలాగే మన కుటుంబం ఎంతో ఆనందంగా ఉండాలి. ఆ లోపలికి ఆనందిని హారతి ఇచ్చి రమ్మని ఆహ్వానించు అని సునందకి చెప్తూ ఉంటాడు శశికాంత్. అప్పుడే ఇక ఆనంది అయితే ఆలోచిస్తుంది. అలా ఆలోచిస్తున్న ఆనంది, అత్తయ్య గారు నిజంగానే మారిపోయారా, లోపలికి నన్ను ఆహ్వానిస్తారా అని ఆలోచిస్తూ ఉండగా ఇక సునంద తన చేతిలో ఉన్న హారతి పళ్ళాన్ని నేలకేసి కొడుతుంది. దాంతో ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటే మన ప్లాన్ సక్సెస్ అయిందని జీవన ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే సునంద, ఈ ఆనందిని నేను ఎప్పటికీ కూడా క్షమించను. ఈ జన్మలో ఇది చేసిన దాన్ని నేను మర్చిపోను. ఏ విషయమైతే నేను ఎవరికి తెలియకూడదని గుట్టు చప్పుడుగా ఉన్నానో అదే విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది ఈ ఆనంది. ఇలాంటి నమ్మక ద్రోహం చేసిన ఈ ఆనందిని నేనెందుకు వదిలిపెడతాను, నేను క్షమించను అని అంటూ
ఇక సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆది, దాన్ని అక్కడే వదిలేసి నువ్వు లోపలికి రా. ఇక ఆనంద్కి ఇంట్లో స్థానం లేదు, నీకొక మరొక పెళ్లి చేస్తాను అని సునంద చెప్పడంతో ఇక ఆ మాట విని, లేదమ్మా, నేను ఆనంది చెయ్యి విడిచిపెట్టను. వస్తే ఇద్దరం ఇంట్లోకి వస్తాము, లేకపోతే ఇంట్లోకి ఇద్దరూ రాము అని చెప్తాడు. అంటే నీ భార్య కోసం ఈ మమ్మీ మాటే కాదంటావా? ఈ కన్న తల్లి మాటని కాదనుకొని ఆనందితో వెళ్ళిపోతావా? ఈ ఐశ్వర్యాన్ని ఇవన్నీ వదిలేసి నువ్వెలా ఉంటావురా అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆదిత్య కట్టుబట్టలతోనే ఈ ఐశ్వర్యాన్ని వదిలేసే వెళ్ళి నా భార్యతో నేను సంతోషంగా జీవించగలను అని నిరూపిస్తానమ్మా అని ఆదిత్య అంటాడు. అప్పుడు ఇక ఆదిత్య తన దగ్గర ఉన్న బంగారాన్ని, తన పర్స్ని, తన సెల్ ఫోన్ని అన్నిటినీ తీసి సునంద పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి, నా దగ్గర ఈ ఇంటికి సంబంధించిన ఏ వస్తువు లేదమ్మా, నేను తప్ప నేను కట్టుబట్టలతో ఏ వస్తువు, ఏ ఆస్తిని కూడా, ఏ డబ్బులు కూడా తీసుకువెళ్ళడం లేదు. నా భార్యతో నేను సంతోషంగా ఉండగలను అని బయటికి వెళ్ళి నిరూపిస్తాను అని చెప్తాడు ఆదిత్య. ఇక ఆ మాట విని ఒక్కసారి సునంద షాక్ అయిపోతూ ఉంటుంది. రే, ఏంట్రా ఇదంతా అని శశికాంత్ అనడంతో, అమ్మ జీవితంలో ఆనందిని క్షమించనని చెప్పేసింది కదా నాన్న. అలాంటప్పుడు ఆనంది నా ప్రాణం, తను తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. కానీ ఇంత జరిగినా అమ్మలో మార్పు మాత్రం రాలేదు. తను ఎవ్వరి మాట వినిపించుకోకుండా తన పంతమే నెగ్గాలని అనుకుంటుంది. ఇప్పటి వరకు అమ్మ బాధపడుతుందని తను చెప్పినట్టల్లా చేసి నచ్చకపోయిన ఆ ఊర్వశి మెడలో తాళి కట్టాలని అనుకున్నాను. కానీ ఆ ఊర్వశి చేసిన మోసం మన కుటుంబాన్ని ఆ ఊర్వశి అందరి ముందు ఎలా తలదించుకునేలా చేసిందో అన్నీ తెలిసి ఆనంది ఈరోజు మన కుటుంబ పరువుని నిలబెట్టిందన్న సంగతి మర్చిపోయి అమ్మ ఆనందిని ఇంట్లోకి రానివ్వనని చెప్తుంది. అలాంటప్పుడు నేను ఉండాల్సిన అవసరం లేదు. సారీ నాన్న, మీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నందుకు నాకు బాధగానే ఉంది. అమ్మ జాగ్రత్త, నేను వెళ్ళిపోతున్నాను అని వెంటనే పద ఆనంది వెళ్ళిపోదామని ఆనందిని చెయ్యి పట్టుకొని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది జీవన. ఇంతలో శశికాంత్ అయితే చాలా బాధపడతాడు. నీలో మార్పు వచ్చిందేమో, నా మాట విని నువ్వు ఆనందిని లోపలికి ఆహ్వానిస్తావేమో అనుకున్నాను, కానీ శాశ్వతంగా నా పెద్ద కొడుకుని నాకు దూరం చేస్తావని అనుకోలేదు. ఆనంది తప్పు చేసిందంటే దానికి మూల కారణం నేనే. నేను పూర్ణిమతో సంబంధం పెట్టుకొని చైత్రకి జన్మనిచ్చాను. అందుకే కదా నువ్వు మా మీద ఇంత కోపాన్ని పెంచుకున్నావు. కానీ నీకు మాత్రం భర్త కావాలి. నీ భర్త తప్పు చేసినా నీకు భర్త కావాలి, నువ్వు భర్తతోనే ఉండాలి. కానీ నా కొడుకు ఏం తప్పు చేశాడు, నా కోడలు ఏం తప్పు చేసింది, వాళ్ళిద్దరూ విడిపోవాలా? లేదు ఆ సునంద, నువ్వు పెద్దరికంగా ఆలోచించడం లేదు. నీ పంతంతోనే, నీ మాటలతోనే అదే నిజం, అదే అంతా కూడా అని అనుకుంటున్నావు. అసలు సమస్య నాతోనే మొదలయ్యింది. శిక్ష అనేది నాకే పడాలి. నా పెద్ద కొడుకుతో పాటు నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటాడు శశికాంత్. ఇక ఆ మాట విని ఒక్కసారే చేతు అయితే, నాన్న ఏంటి ఏంటి మీరు చెప్పేది? మీరింట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? అన్నయ్య ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అన్నయ్య వెళ్ళిపోతుంటేనే ఈ ఇంటికి ఉన్న కళంతా కూడా పోయింది. మీరు కూడా వెళ్ళిపోతే ఎలా నాన్న అని చెప్తూ ఉంటాడు చైతు. లేదురా, మీ అమ్మ జీవితంలో మారదు. మంచిని తను గ్రహించలేదు, చెడుని మాత్రమే తను గ్రహించగలదు. అసలు విషయం ఆ పూర్ణిమ వల్లే వచ్చింది. ఆ పూర్ణిమ నా వల్లే తమ జీవితాల్లోకి వచ్చింది. పూర్ణిమే లేకపోతే ఆనంది ఈరోజు ఈ తప్పు చేసేది కాదు. వాళ్ళ పెళ్లి జరిపించి మీ అమ్మ దృష్టిలో చెడ్డది అయ్యేది కాదు. అందుకని ఆ రోజు అసలు ఆ పెళ్లి ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో ఏంటో అసలు నిజ నిజాలు మొత్తం బయటికి వచ్చాకే అప్పుడే నేను ఆనందితో నా కొడుకుతో ఈ ఇంట్లోకి అడుగు పెడతాను. అప్పటి వరకు నేను కూడా వాళ్ళతో పాటే ఉంటాను. ఇక నేను కూడా కట్టుబట్టలతోనే వెళ్ళిపోతాను అని తన బంగారాన్ని, సెల్ ఫోన్ని అన్నీ కూడా శశికాంత్ అయితే అక్కడే పెట్టేసి ఇక తనైతే వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక సునంద అలాగా బాధపడుతూ నుంచొని చూస్తుంది, కానీ ఏమీ సమాధానం చెప్పదు. అమ్మ,
ఇప్పుడు నీ పరువు తీసేవాళ్ళు, నీకు సలహా ఇచ్చేవాళ్ళు, నీకు సూచనలు ఇచ్చేవాళ్ళు ఎవ్వరు కూడా ఇంట్లో లేరమ్మా. నువ్వు చెప్పిందే శాసనం, నువ్వు చేసేదే కరెక్టు. ఇక నీ మాట విని తప్పుదోవ పట్టేవాళ్ళు ఎవ్వరు కూడా లేరు. అందరూ వెళ్ళిపోయారు. కానీ నేను ఒక్కడినే ఎందుకున్నానో తెలుసా? అన్నయ్య వెళ్ళేటప్పుడు నన్ను ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? అమ్మ జాగ్రత్తగా చూసుకో అని. అందుకని అన్నయ్య చెప్పిన మాటకి నేను తల వంచి ఈ ఇంట్లోనే ఉండాలని అనుకుంటున్నాను. కానీ కొడుకుగా కాదు, నీకు ఒక సేవకుడిలా మాత్రమే అని చైతు కూడా షాక్ ఇస్తాడు సునందకి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.